నియోజకవర్గంలోని శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ జన్మదిన వేడుకలు శుక్రవారం నియోజకవర్గంలోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన కేక్ ని కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కలిసిన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్యేకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించేలా ఆశీర్వదించాలని నాయకులు ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అన్నగారు మహమ్మద్ నసీర్ గారి జన్మదినం సందర్భంగా గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ అలాగే ప్రజల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 5 ఏళ్లు ప్రభుత్వం లేనప్పుడు ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబడ్డారు. ఇవాళ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టున్న నాయకుడు కాబట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడ వాడవాడలో ఏ అభివృద్ధి కావాలో, ఏ సంక్షేమం కావాలో ప్రజల గురించి ఆలోచిస్తూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయిస్తూ ప్రజలతో మమేకమైన నాయకుడు మహమ్మద్ నసీర్ గారు. అలాగే ఆయన జీవితంలో ఆరోగ్యాలతో పాటు మంచి భవిష్యత్తు, రాజకీయంగా కూడా మంచి ఉన్నత పదవులు ఆరోధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఒకసారి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన మహమ్మద్ నసీర్ అన్న గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని వాడవాడలా జరుగుతున్న ఈ జన్మదిన పురస్కారాలు సందర్భంగా అందరూ ప్రతి వార్డున కూడా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో కానీ, ఇలాగే ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కానీ ప్రతి డివిజన్లో కూడా భారీగా జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు చేశారు. అలాగే ఆయనకి ఎమ్మెల్యే గారు రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయన తొలతోగాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మా ప్రజలకు మమేకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మరి ఈరోజు తూర్పు నియోజకవర్గం నుండి అన్ని వార్డుల్లో కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మరి ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు. నసీర్ అహ్మద్ గారు మరి గత దాదాపు 15-20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజల యొక్క కష్ట నష్టాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజలను మనని పొందుతూ మరి ఆయన ఈ యొక్క మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే గుంటూరు సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్, బ్రహ్మ స్టేడియం కానివ్వండి, కొత్తపేట పోలీస్ స్టేషన్ విషయాలు కానివ్వండి, ఇంకా అనేక విషయాలు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి మరి ప్రజలకు మేలు చేసే విధంగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఏ విధంగా విజన్ ఉందో మరి నసీర్ అహ్మద్ గారికి విజన్ ఉంది. ఆయన కూడా మరి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే అనేక వార్డుల్లో మరి రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి గట్టి నాయకుడు మరి రావడం అనేది చాలా సంతోషకరం. వీరు ఇక రాబోయే కాలంలో మరిన్ని పదవులు ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మరి ఆయన మరింత ప్రజల సేవ చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు పలు ఆశ్రమాల్లో పండ్ల పంపిణీ, వివిధ రకాలైనటువంటి సేవలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరులో గత 20 సంవత్సరాలుగా మరి గుంటలూరుగా మారినటువంటి పరిస్థితిని మన అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే ఎమ్మెల్యే అయినా అదే కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలం అవస్థా ఉంది. మనం ఒక్కసారి పరిశీలిస్తే నియోజకవర్గం మొత్తం 23 డివిజన్లో కూడా రోడ్ల అభివృద్ధి కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతూ మరోపక్క ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రజా దర్బార్లతో నిర్వహించి తీర్చడంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన మా నసీర్ అన్న మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని, అలాగే ఆయన ప్రజాసేవకు ఇంకా ఉపయోగపడాలని, ఆ విధమైనటువంటి అన్ని భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను.